వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ ఈ వదినతో ఇంతే వింటారు. హైదరాబాదులో పుస్తకాల పండగ వచ్చేసింది. ఈ మధ్య 2 ఏళ్ల నుంచి కోవిడ్ కారణంగా నలుగురున్న చోటికి వెళ్ళలేకపోతున్న నేను క్రితంసారి బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళలేకపోయాను. ఎంతో బాధగా అనిపించింది. అందుకే ఈసారి బుక్ ఎగ్జిబిషన్ గురించిన ప్రకటన చూడగానే తప్పకుండా వెళ్ళాలి అని తీర్మానించేసుకున్నాను. అనుకోవడమే తడవు. ఒక్కదాన్ని వెళ్లే కన్నా వదినని కూడా రమ్మంటే మంచిది కదా అనిపించింది. ఎందుకంటే వదిన సలహాలు సూచనలు చాలా బాగుంటాయి. అందుకనే వదినకు ఫోన్ చేశాను. వదినా, బుక్ ఎగ్జిబిషన్కి వెడదాం అనుకుంటున్నాను, తోడుగా వస్తావేమోనని ఫోన్ చేశాను అన్నాను. అలాగే, సాయంత్రం రావడానికి ఏం భాగ్యం, ఎప్పుడు వెడదామని అంది వదిన. ఆదివారం వెడదాం, నీకు కుదురుతుందా? ఆదివారం ఓకే, కానీ స్వర్ణ, ఏ ఏ పుస్తకాలు కావాలో ముందరే ఓసారి ఇంటి దగ్గర అనుకుంటే బాగుంటుంది కదూ? అవును, ఆ మాట నిజమే అనుకుంటూ, నిజమే వదిన, ఏ పుస్తకాలు కొందామంటావు అన్నాను. దానికి వదిన, మనం ఇంతకాలం లలితా సహస్రాలు, విష్ణు సహస్రాలు గుడ్డెద్దు చేలో పడ్డట్టు పారాయణం చేసేస్తున్నాం తప్పితే ఆ నామాల అర్థాలు, వాటి వివరణలు తెలుసుకోలేకపోయాం. ఈ మధ్య చాలామంది పండితులు ఆ నామాల వివరాలన్నీ వాటి విశేషాలతో సహా రాసి పుస్తకాలు వేయించారు. అవి కొనుక్కుందామే. ఆ మాట నాకు చాలా నచ్చేసింది. ఎంతైనా వదిన ఎంత బాగా ఆలోచిస్తుందో అనుకుంటూ, ఇంకా అన్నాను. మరే, ఈ మధ్యన పుణ్యస్థలాలు దర్శిస్తున్న కొంతమంది వాటి మహిమలు, అక్కడ వెళ్ళడానికి ఉండడానికి కావలసిన వివరాలు అన్నీ చక్కగా రాసి పుస్తకాలుగా వేయించారు. అవి కొనుక్కుందాం. రేపు మనం వెళ్ళడానికి ఉపయోగపడతాయిగా. నిజమే కదా, గైడులా పనిచేసే అలాంటి పుస్తకాలు చాలా ఉపయోగం అనుకుంటూ, తర్వాత అన్నాను. తర్వాత మంచి పాత నవలలు మళ్ళీ కొత్తగా పబ్లిష్ చేసి అమ్ముతున్నారట కదా, అవి చూద్దాం. ఆహా, ఎప్పుడో చిన్నప్పుడు చదివిన నవలలు వరుసగా కళ్ళ ముందుకు వచ్చేయడంతో తన్మయత్వంతో అన్నాను. ఇంకా అని. ఓ 10 మంది 15 మంది కలిసి ఈ మధ్య కథా సంకలనాలు వేయిస్తున్నారు, వాటిని చూద్దాం అంది. ఓహో, సరే, ఇంకా అన్నాను ఉత్సాహంగా. అసలు ఈ మధ్య మంచి కవిత్వమే చదవలేదు. కవితల పుస్తకాలు కొత్తవి ఏమొచ్చాయో చూద్దాం స్వర్ణ అంది వదిన. ఆ మాటలకి నేను, నాకు కవిత్వం అర్థం కాదు సుమా అన్నాను. నేనున్నానుగా, నీకెక్కడ అర్థం కాకపోతే అక్కడ నన్ను అడుగుతూ ఉండు. సరే అయితేను అన్నా నీరసంగా. మరే, నీకు ఈ సంగతి తెలుసా అని ఊరించింది వదిన. ఏంటి? ఫోన్ చెవికి మరీ దగ్గరగా అంటించేశాను. ఈ మధ్య ఫేస్బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాల్లో మంచి మంచి కథలు వస్తున్నాయి. అందులో కొంతమంది ఆ కథల్ని పుస్తకాలుగా వేసుకుని ఎగ్జిబిషన్లో పెడుతున్నారని చదివాను. అవి కూడా చూద్దాం మనం. అలాగే, అంతే కదా? అంతే అంటావేమిటి స్వర్ణ? అసలు నువ్వు ఏ ప్రపంచంలో ఉన్నావు? చుట్టూ ఏం జరుగుతోందో చూడవా? వదిన వేసిన ఈ అభాండానికి నాకు నోట మాట రాలేదు. నేనేం చూడలేదు, అన్నీ చూస్తూనే ఉన్నానుగా. మరైతే ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త రకం పుస్తకం ఏదో చెప్పు చూద్దాం. వదిన సవాలు విసిరింది. తెల్లారులేస్తే 90 పుస్తకాలు వస్తాయి, అన్నీ అందరికీ తెలుస్తాయా ఏమిటి? నేను విసురుగానే సమాధానం ఇచ్చాను. అదే చెప్పేది. అన్ని పుస్తకాల్లోనూ ప్రత్యేకమైనది ఏది అని అడిగా. సరేలే, నీకెలాగూ తెలీదు, నేనే చెప్పేస్తాను విను. గత కొన్నేళ్లుగా మనం ఉత్తరాలు రాయడం మర్చిపోయాం. సంగతులన్నీ ఈమెయిలు, వాట్సాప్లలో చెప్పేసుకుంటున్నాం కదా. కానీ ఇదివరకు ఉత్తరాలు ఎంత భావుకతతో రాసుకునేవాళ్ళం, పోస్ట్ మ్యాన్ కోసం ఎంతగా ఎదురు చూసేవాళ్ళం. ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసుకునేలా కొంతమంది రచయిత్రులు ఉత్తరాలు రాసి పుస్తకంగా వేశారు. అది మటుకు తప్పక తీసుకోవాలబ్బా. అమ్మకి, నాన్నకి, తోబుట్టువులకి, పిల్లలకి రాసే ఉత్తరాలు ఎంత బాగుంటాయని. స్నేహితులు, భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు రాసుకునే ఉత్తరాలు ఎంత భావుకత్వంతో ఉంటాయి. అలా అందరూ రాసినవి ఓ పుస్తకంగా వచ్చింది. అది తప్పకుండా తీసుకుందాం. వదిన చెప్పింది ఎంత నిజం.
అందుకే నాకు వదినంటే అంత ఇష్టం. అన్నీ ఎంచక్కా తెలుసుకుంటుంది, అంతే చక్కగా వివరిస్తుంది. వెంటనే అందుకే అనేశాను సంతోషంగా, అలాగే వదినా, అదైతే తప్పకుండా తీసుకుందాం. ఇంకా ఏమైనా ఉన్నాయా? నువ్వు క్రైమ్ కథలు, అనువాద కథలు చదువుతావా? చదివే అలవాటుంటే అవి కూడా చూడొచ్చు అంది. సరే, అవి చూద్దాం అంటుంటే వదిన మధ్యలో అందుకుని, చదవడానికి కథల పుస్తకాలు ముందు నువ్వు తీసుకెళ్ళు, నవలలు నేను తీసుకుంటాను, చదివాక ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఏమంటావు అంది. అలాగే వదినా, ఇంతకీ మనం క్యాష్ పట్టుకెడితే బాగుంటుందా, లేకపోతే ఫోన్పే, గూగుల్ పే చేసేస్తే మంచిదంటావా? ఏమో, ఆ విషయం డబ్బులు కట్టేదానివి నీకు తెలియాలి, నాకేం తెలుస్తుంది? నేను తెల్లబోయాను. ఇదేంటొదినా, ఇద్దరం కలిసి కదా కొనుక్కుంటున్నావు? కలిసెక్కడ కొనుక్కుంటున్నావు? నువ్వు కొనుక్కుందుకు పెడుతూ నన్ను సాయం రమ్మన్నావు అంతే. అయినా నువ్వు కాదేమో గాని నేనైతే అచ్చమైన తెలుగుదేశంలో పుట్టిందాన్ని సుమా. అంటే అన్నాను వదిన అన్న మాట అర్థం కాక. అంటే తెలుగు వాళ్ళని ఎవరినైనా డబ్బిచ్చి పుస్తకాలు కొనుక్కున్న వాళ్ళని చూసావా అసలు? ఎక్కడో అక్కడ తెచ్చేసుకుని చదివి ఇచ్చేస్తారు అంతే. మరి నేను అంతేను అంది స్థిరమైన గొంతుతో వదిన. మరి నేను రమ్మంటే ఎందుకు వస్తానన్నావు అడిగా ఉక్రోషం పట్టలేక. చెప్పాను కదా, సాయం రమ్మంటే వస్తానన్నానని. ఎవరైనా హోటల్కి వెడుతూ రమ్మని పిలిస్తే పిలిచిన వాళ్లే కదా హోటల్ బిల్లు కట్టేది, ఆ మాత్రం తెలీదు అంది దీర్ఘం తీస్తూ. నాకు అదేదో సినిమాలో సౌందర్య బ్రహ్మానందం చేత హోటల్లో ఆర్డర్ ఇప్పించి బిల్లు అతను కడతాడని చెప్పి బ్రహ్మానందాన్ని బకరాన్ చేసిన సీన్ గుర్తొచ్చింది. అంటే నన్ను బకరాన్ చేస్తున్నావన్నమాట అన్నాను కచ్చగా. నీలాంటి వాళ్ళని ప్రత్యేకంగా చెయ్యాలటమ్మా. ఇలా నన్ను సాయం రమ్మని పిలిచి నీ అంతటా నువ్వే బకరం అయిపోయావు కదూ. వదిన అలా నవ్వుతూనే ఫోన్ పెట్టేసింది. ఎంత జాడవమ్మా వదినా అంటూ పళ్ళు గట్టిగా పిండుకున్నాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ ఈ వదినతో ఇంతే విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.